మా తాతల కాలం నాటి భూమిని కాపాడుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నాం. మేము ఇండియాలో లేకపోవడంతో మా ఆస్తులు ఈజీగా కబ్జా చేసేస్తున్నారు. సిలికాన్ వ్యాలీ నుంచి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా కుటుంబానికి వారసత్వంగా వచ్చిన 5 ఎకరాల భూమిని లోకల్ పొలిటికల్ లీడర్స్ బెదిరించి లాక్కున్నారు. మేం పోలీసులకు కంప్లైంట్ చేసినా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. యూకేలో ఉంటున్న ఒక డాక్టర్. నేను కేసు వేసి 8 సంవత్సరాలైంది, కానీ ఇప్పటికీ పరిష్కారం దొరకలేదు. ప్రతి హియరింగ్ కు నేను ఇండియాకి వెళ్లాల్సి వస్తుంది. నా మనీ, టైం అన్నీ వేస్ట్ అవుతున్నాయి. దుబాయ్ నుంచి ఒక బిజినెస్ మ్యాన్. ఇలా చాలా మంది ఎన్ఆర్ఐలు ఇండియాలో ఉన్న తమ భూములను కబ్జా నుంచి కాపాడుకోవడానికి అష్ట కష్టాలు పడుతున్నారు. ఈ మధ్యనే తిరుపతికి చెందిన ఎన్ఆర్ఐ రాజేంద్ర ప్రసాద్ తిరుచానూరులో కోట్ల రూపాయల విలువైన తన భూమిని కబ్జా చేశారని, సెటిల్మెంట్ చేసుకోవాలని ఇబ్బంది పెడుతున్నారని ఒక వీడియో విడుదల చేశారు. ఈయనే కాదు, అమెరికా, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన చాలా మంది తెలుగు వాళ్ళు గతంలో తమ భూములను ఆక్రమించారంటూ ఇక్కడ కేసులు పెట్టారు. ఈ కేసులు ఎంతవరకు వచ్చాయి, వారికి న్యాయం జరిగిందా అనే విషయాలు పక్కన పెడితే, అసలు ఎన్ఆర్ఐలు స్వదేశంలో తమ భూములను కాపాడుకోవడానికి ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే భూమి ఉన్నా లేదంటే కొత్తగా భూమిని కొనుగోలు చేయాలని చూస్తున్న ఎన్ఆర్ఐలు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిలో ప్రధానంగా చట్టపరమైన నిబంధనలు, స్వదేశానికి దూరంగా ఉండటం, స్థానిక పరిస్థితులపై అవగాహన లేకపోవడం వంటి కారణాలు ఉన్నాయి. స్వదేశంలోని భూములను కాపాడుకోవాలన్నా, కొత్తగా భూములను కొనుగోలు చేయాలన్నా ఎన్ఆర్ఐలకు ఫెమా, ఫెరా వంటి చట్టాలపై అవగాహన ఉండాలి. ఫెమా అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్. ఎన్ఆర్ఐలు విదేశీ కరెన్సీతో ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ ఫారిన్ ఎక్స్చేంజ్ కు సంబంధించిన వ్యవహారాలను కంట్రోల్ చేయడానికి ఈ ఫెమా చట్టం ఉపయోగపడుతుంది. అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, ఫెరా గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ 2 చట్టాలను అనుసరించకుండా ఎన్ఆర్ఐలు దొడ్డిదారిలో ఫారిన్ కరెన్సీని ఎక్స్చేంజ్ చేసి ఇక్కడ భూములు కొనుగోలు చేయాలని చూస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఈ విధంగా కొనుగోలు చేసిన భూమిని రేపొద్దున ఎవరైనా కబ్జా చేసినా మీరు కోర్టులో న్యాయాన్ని పొందడం కష్టతరం కావచ్చు. మీరు ఫెమా, ఫెరా చట్టాలను ఉల్లంఘించి ఈ భూమిని కొనుగోలు చేశారని కోర్టులో రుజువైతే ఇక అంతే సంగతులు. మరోవైపు లోకల్ మార్కెట్ ట్రెండ్, ఆస్తుల విలువ, రియల్ ఎస్టేట్ విధానాలపైన కూడా అవగాహన ఉండాలి. లేకపోతే ఎన్ఆర్ఐలు మోసపోయే ప్రమాదం ఉంది. ఇక డెవలపర్లు, ఏజెంట్లు తప్పుడు సమాచారాన్ని అందించి మోసం చేసే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ఆర్ఐలు స్వదేశానికి దూరంగా ఉంటారు కాబట్టి వారికి సంబంధించి భూములు ఆక్రమణలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ కాలం పాటు పర్యవేక్షణ లేకుండా వదిలేసిన భూమి ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐలు వ్యవసాయ భూములను నేరుగా వాళ్ళ పేరుపైన కొనడానికి అవకాశం లేదు. మన దేశంలోని వ్యవసాయ భూమి, తోటలు లేదా వ్యవసాయ భూమిని ఎన్ఆర్ఐలు నేరుగా కొనుగోలు చేయలేరు. ఏదైనా వ్యవసాయ భూమిని కొనుగోలు చేయాలంటే ప్రత్యేక అనుమతులు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే స్వదేశంలో ఉంటున్న అమ్మా నాన్నల పేరు మీద కొనుగోలు చేసుకోవాలి. ఎన్ఆర్ఐలు స్వదేశంలో ప్రాపర్టీని కొనుగోలు చేసేటప్పుడు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది ఒక ప్రాపర్టీ మీద ఏమైనా లోన్లు ఉన్నాయా, లీజ్ ఏమైనా ఉందా, మార్టగేజ్ ఏమైనా ఉందా, లేదంటే దీని మీద ఎవరికైనా హక్కులు ఉన్నాయా అనేది తెలపడానికి ఇచ్చే ఒక అఫీషియల్ సర్టిఫికేట్. ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ద్వారా ప్రాపర్టీ పైన గతంలో జరిగిన రిజిస్ట్రేషన్ లావాదేవీల వివరాలు తెలుసుకోవచ్చు. ఎంతమంది ఓనర్స్ మారారో కూడా తెలుస్తుంది. అలాగే ఈ ప్రాపర్టీ మార్టగేజ్ లో ఉందా, దీనిపైన ఏమైనా లోన్ ఉందా అనేది కూడా తెలుసుకోవచ్చు. మీరు ఒకవేళ ఒక స్థలాన్ని ఇక్కడ కొనుగోలు చేసి దానిలో మీ అమ్మా నాన్నలకు ఒక ఇల్లును కట్టించి ఇద్దామని అనుకున్నారనుకోండి, హోమ్ లోన్ కోసం బ్యాంకు వెళ్తే అక్కడ ఖచ్చితంగా ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. కాబట్టి ఒక ప్రాపర్టీ కొనే ముందు దీని గురించి మీరు ఖచ్చితంగా ఆరా తీయాలి. అలాగే రికార్డ్ ఆఫ్ రైట్స్ గురించి కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు ఒక ఏజెంట్ మీకు విజయవాడలో ఒక ఇంటి స్థలాన్ని చూపిస్తాడు. దానికి యజమాని ఇతడేనంటూ ఒక వ్యక్తిని చూపిస్తాడు. డాక్యుమెంట్లు కూడా అతడి పేరుపైనే ఉంటాయి. మీకు రేట్ నచ్చి స్థలాన్ని కొనేస్తారు. కానీ తర్వాత ఈ స్థలం నాదంటూ ఇంకో వ్యక్తి మీ మీద కోర్టుకు వెళ్తాడు. నిజంగా ఆ స్థలం ఆ కోర్టుకు వెళ్ళిన వ్యక్తిదే, కానీ మీకు ఈ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో తప్పుడు పత్రాలు చూపించి మోసం చేశాడు. ఇలాంటి సమయంలో ఒక ఎన్ఆర్ఐగా మీరు ఎదుర్కొనే సవాళ్ళేంటో మాకన్నా మీకే బాగా తెలుసు. కాబట్టి
అసలు ఈ భూమి యజమాని ఎవరు అని తెలిసే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఖచ్చితంగా చూసుకోవాలి. అది చూసి కన్ఫర్మ్ చేసుకున్నాకే స్థలం కొనుగోలు చేసుకోవాలి. ఆ తర్వాత ఆస్తులకు సంబంధించిన టైటిల్ డీడ్ క్లియర్ గా ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. అలాగే ఎన్ఆర్ఐలు పదే పదే స్వదేశానికి వచ్చి తమ ప్రాపర్టీని చూసుకోలేరు కాబట్టి లీగల్ అడ్వైజర్లను నియమించుకుంటే మంచిది. ఇవన్నీ తెలుసుకొని భూమిని కొనుగోలు చేసిన తర్వాత ఎన్ఆర్ఐలకు ఎదురయ్యే ప్రధాన సమస్య కబ్జాలు. మీ భూములు ఆక్రమణలకు గురి కాకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం డిజిటల్ మ్యాపింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. అలాగే మీ భూమి పోర్టల్ ద్వారా ల్యాండ్ రికార్డులను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. అలాగే ఆక్రమణకు గురైన భూమిని తిరిగి పొందడానికి న్యాయపరమైన పరిపాలనా ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. భూమికి సంబంధించిన ఓనర్షిప్ డాక్యుమెంట్స్ సేకరించాల్సి ఉంటుంది. ఆస్తి పత్రాలు, విక్రయ దస్తావేజులు, గిఫ్ట్ డీడ్స్, వారసత్వ పత్రాలు, ఆస్తి పన్నుకు సంబంధించిన రసీదులతో పాటుగా మీ భూమి పోర్టల్ నుంచి పట్టాదారు పాస్బుక్లు, ROR 1B రికార్డులను కూడా సేకరించాలి. అలాగే స్థానిక సర్వే కార్యాలయం నుంచి సర్వే నెంబర్లు, FMB స్కెచ్లను కూడా తీసుకోవాలి. మీ భూమి కబ్జాకు గురైతే ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్లన్నీ సేకరించి నా భూమిని ఖాళీ చేయండి అంటూ కబ్జాదారులకు ఒక లాయర్ ద్వారా చట్టపరమైన నోటీస్ పంపించవచ్చు. అలాగే భూ కబ్జా, అక్రమ ప్రవేశం, నేరపూరిత ఆక్రమణ వంటి వాటికి సంబంధించిన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. అప్పటికీ కబ్జా చేసిన వ్యక్తి ఖాళీ చేయని పక్షంలో రెవెన్యూ శాఖ జోక్యం తీసుకోవచ్చు. తహసీల్దార్ లేదా మండల రెవెన్యూ అధికారిని సంప్రదించి మరోసారి సర్వే చేయాలని కోరొచ్చు లేదా తొలగింపు ఉత్తర్వులు ఇవ్వాలని కోరొచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం 1905 అమలు కోసం రెవెన్యూ డివిజనల్ అధికారి లేదా జిల్లా కలెక్టర్కు విషయాన్ని తెలియజేయాలి. కబ్జా చేస్తున్నోడు ఇంకా మొండికేస్తే సివిల్ కోర్టులో సివిల్ దావా వేయొచ్చు. అక్కడ కూడా ఆలస్యం జరిగితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడం గురించి ఆలోచించండి. లోక్ అదాలత్ను సైతం సంప్రదించవచ్చు. మీ భూ రికార్డులను పర్యవేక్షించడానికి మీ భూమి పోర్టల్ను నిరంతరం చెక్ చేస్తూ ఉండాలి. అయితే ఈ భూ ఆక్రమణల కేసులో విజయం కోసం బలమైన డాక్యుమెంటేషనే కీలకం. ఆలస్యం అయ్యే కొద్దీ కేసు బలహీనమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మంచి లాయర్ను చూసుకొని సలహాలు తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. అంతేకాకుండా ప్రస్తుత భూ క్రమబద్ధీకరణ పథకాల గురించి కూడా తెలుసుకోండి.